ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య నిరంతరాయంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనేట్గా ఫోర్స్ యూజ్ చేస్తుందని అంతర్జాతీయంగా చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. రీసెంట్గా స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ ఈ 3 దేశాలు కూడా పాలస్తీనాకి స్టేట్హుడ్ రికగ్నైజ్ చేశాయన్నమాట. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయట్లేదని. మీరు కనుక గమనిస్తే ఈ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఓటింగ్ జరిగింది. పాలస్తీనా స్టేట్హుడ్కి సంబంధించి సపోర్ట్గా 143 దేశాలు ఓటేశాయి. అంటేనే మీకు అక్కడ అర్థమవుతుంది పాలస్తీనాకి సపోర్ట్ బాగా పెరుగుతుంది అని చెప్పి. కేవలం 9 దేశాలే ఎగెనెస్ట్గా ఓటేశాయి, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు. సో ఇజ్రాయెల్ పైన ఒక ప్రెషర్ తేవాలి, పీస్కి ఎలా అయినా ఒప్పించాలి అనే ఉద్దేశం చాలా దేశాల్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వారాల క్రితం మనామా డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ చేశారు అరబ్ లీగ్ దేశాలు. మీ అందరికి తెలుసు, అరబ్ లీగ్ అనే కూటమి 1945లో ఏర్పాటైంది. ఈజిప్ట్ కైరోలో దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అరబ్ లీగ్లో 22 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 22 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అన్ని అరబ్ కంట్రీస్ అన్నమాట. వీళ్ళందరూ కూడా రీసెంట్గా మనామా డిక్లరేషన్ చేశారు. ఏమని అంటే పాలస్తీనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలని, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని, 2 స్టేట్ సొల్యూషన్, 2 నేషన్ సొల్యూషన్ పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు, పీస్ కుదిరేంత వరకు పాలస్తీనా పైన అటాక్స్ జరగకూడదని, అదేవిధంగా ఇజ్రాయెల్ అటాక్స్ చేయొద్దు, సీజ్ ఫైర్ పాటించాలని కూడా ఈ మనామా డిక్లరేషన్ వచ్చిందనమాట. 2 నేషన్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఇజ్రాయెల్ స్టేట్ అండ్ పాలస్తీనియన్ స్టేట్ రెండు కోఎగ్జిస్ట్ అవటం, ఇద్దరికీ సమానంగా న్యాయం చేయగలగటం, దాన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు పాలస్తీనాతో టెరిటరీ షేర్ చేసుకోవడానికి, పాలస్తీనా కొంత భూభాగం ఇవ్వడానికి. అదేవిధంగా హమాస్ వాళ్ళు మా స్టేట్ మాదే, మా స్టేట్హుడ్ మాకే ఇవ్వాలి, ఇది మాదే అని చెప్పి అడుగుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతుంది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలో ఇండియా ఇంతకుముందేమో పాలస్తీనా అంశానికి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్లోకి ఇండియా అడుగుపెట్ల, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్కి వెళ్ళా 2017 వరకు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్లో పాలస్తీనా అంశం ముడిపెట్టకుండా ఇండియా డీల్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలో మాత్రం ఇండియా శాంతి కోరుకుంటుంది. అంతేకాదు రీసెంట్గా పాలస్తీనాకి స్టేట్హుడ్ ఇచ్చే విషయం, అంటే యుఎన్ మెంబర్షిప్ ఇచ్చే విషయం, పాలస్తీనాకి యుఎన్ మెంబర్షిప్ ఇచ్చే విషయంలో ఇండియా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ యుఎన్లో ఓటేస్తుంది. సో ఒక దేశానికి స్టేట్హుడ్ రావాలంటే ఏం చేయాలి? ఒక దేశానికి స్టేట్హుడ్ రావాలి అంటే టెరిటరీ ఉండాలి, అంటే భూభాగం ఉండాలి, పాపులేషన్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, సోవర్నిటీ ఉండాలి. అయితే పాలస్తీనాకి టెరిటరీ ఉందా? ఇది పెద్ద క్వశ్చన్. దాంతోపాటు పాలస్తీనా సార్వభౌమ దేశమా? ఇది పెద్ద క్వశ్చన్. సో వీటన్నిటికీ యుఎన్ఏ సమాధానం చెప్పాలి. యుఎన్ రికగ్నిషన్ ఇస్తే పాలస్తీనాకి స్టేట్హుడ్ వచ్చినట్టే. అరబ్ లీగ్ అనే కూటమిలో భారతదేశానికి అబ్జర్వర్ స్టేటస్ ఉంది. ఇండియాతో పాటు బ్రెజిల్, ఎరిత్రియా, వెనిజులా ఈ మొత్తం టోటల్ 4 కంట్రీస్కి ఉంది. ఇండియా, బ్రెజిల్, వెనిజులా, ఎరిత్రియా ఈ 4 దేశాలకి అరబ్ లీగ్లో అబ్జర్వర్ స్టేటస్ ఉంది.